విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పార్కింగ్ మాఫియా రెచ్చిపోతోంది. దుర్గగుడికి వచ్చే భక్తులు నో పార్కింగ్ జోన్లో తమ వాహనాలను నిలిపినా ఇష్టానుసారంగా పార్కింగ్ మాఫియా డబ్బులు వసూలు చేస్తోంది. ఇలా ప్రతిరోజు ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తుల దగ్గర పార్కింగ్ మాఫియా నిలువు దోపిడీ చేస్తోంది. వీరి అరాచకాల నుంచి కాపాడాలని భక్తులు వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్, చెప్పండి, పార్కింగ్ మాఫియా దోపిడీ అంత జరుగుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? స్వామి విజయవాడ కనకదుర్గమ్మ దర్శించుకునేందుకు నిత్యం ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆ రాజగోపురం కింద ఒక పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పరిచారు. అదే కొండపైన ఘాట్ రోడ్డు పై నుంచి వెళ్తే కొండపైన కూడా మరో పార్కింగ్ ప్రదేశం ఉంది. ఈ రెండు కాకుండా ఆ మార్గంలో ఫ్లైఓవర్ దుర్గగుడి ఫ్లైఓవర్ కింద కూడా రోడ్డును ఆక్రమించి మరీ పార్కింగ్ ఫీజు వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఈ పార్కింగ్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. అప్పటి నుంచి కూడా రోడ్డును కూడా ఆక్రమించుకుని మరి పార్కింగ్ సంబంధించి వసూలు చేస్తా ఉన్నారు. అయితే గతంలో పార్కింగ్ 50 రూపాయలు ఉండేది, ఇప్పుడు 100-200 రూపాయలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి. సెలవు దినాల్లోనూ ఆదివారాలు వస్తే మరి ఇష్టానుసారంగా రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో శుక్ర శని ఆదివారంలో మరింత మంది ఎక్కువ మంది బయట ప్రాంతాల నుంచి వస్తారు. ఇది కార్ పార్కింగ్ సంబంధించి రోడ్డు మీద పెట్టించే ఒక పావుగంట పని కోసం ఆగినా కూడా డబ్బులు కట్టాల్సిందంటూ డిమాండ్ చేస్తున్న ఆయన గత 3 రోజుల నుంచి కూడా దీనిపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్నా దుర్గగుడి అధికారులు కావచ్చు కింద రోడ్డును ఆక్రమించి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నప్పటికీ కార్పొరేషన్ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రజలే వారితో గొడవ పడిన వీడియోలు కావచ్చు, వారు గొడవపడి కార్ పార్కింగ్ వసూలు చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పరిస్థితి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేకపోవడంతో తామే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు కూడా బాధితులు చెప్తా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికైనా కూడా దుర్గగుడి అధికారులు కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా దీనిపై డ్రైవ్ నిర్వహించి అసలు కాంట్రాక్ట్ సంబంధించి ఎంతవరకు వారికి అవకాశం ఉంది, అనుమతులు ఉన్నాయి, అలాగే ప్రజలని భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఎప్పటికైనా కూడా ఆ దిశగా ఆలోచన చేస్తారని భక్తులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రసాద్.